హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మ్యాచ్ ఏంటంటే మన ఇర్ఫాన్ అన్న బర్త్డే అనేసి మన ఊర్లో పిలకలంతా అయితే బయలుదేరేసాము బాలరాజపల్లికి. పోయే దారిలో అయితే క్లైమేట్ అయితే చూడండి ఎంత బాగుండదో. ఫైనల్ గా వచ్చేసి మేమైతే బాలరాజపల్లికి అయితే రీచ్ అయితే అయిపోయినాము. బాలరాజపల్లి బ్రిడ్జి పై నుంచి క్లైమేట్ అయితే చూడండి వేరే లెవెల్ ఉంది. అక్కడి నుంచి సకంగా అయితే బ్రిడ్జి కిందకి దిగేసాము. బ్రిడ్జి కింద క్రౌడ్ అయితే చూడండి ఎంత మంది వచ్చారు ఈ రోజు. మేము కూడా కార్ అక్కడ పెట్టేసి సకంగా అయితే లోపలికి వెళ్ళిపోయినాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అందరు కూర్చొని ఎవరి ప్లేట్ లో వాళ్ళు బిర్యానీ వేసుకొని బాగా అయితే తింటా ఉన్నాము. అప్పుడే పీరుభాయ్ గ్యాంగ్ అయితే వచ్చేసింది. వాళ్ళతో పాటు కూర్చొని మేమందరం తినేసిన తర్వాత వీళ్ళైతే మైనీస్ ప్యాకెట్ తీసుకొని చేతిలో వేసుకొని మరీ అయితే తింటున్నారు. అక్కడ నుంచి అందరు ఒక సైడ్ కి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత పీరుభాయ్ గ్యాంగ్ వచ్చేసి డాన్స్ చేస్తున్నారు. వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కబడ్డీ ఆడదామని కూర్చున్నారు. మన పీరుభాయ్ అయితే కబడ్డీ ఆడడానికి కొత్తగా రూల్స్ అయితే పెట్టినాడు. అది ఏం రూల్స్ మీరే వినండి. ఇప్పుడు మన పక్క నేను కాకుండా ఎవరు మాట్లాడినా ఒకడు అవుట్. మీ పక్క నువ్వు కాకుండా ఎవరు మాట్లాడినా ఒకడు అవుట్. ఇంకోటి ఓడిని చూడు. ఇంకోటి చెప్తున్నా, ఓడికి ఎదురించి మాట్లాడదానికి ఎదురించి మారితే పాయింట్ అవుట్. ఓకే, మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఎంపైర్ గా అయితే నాగే పెట్టారు. అవుట్. మన పీరోన్ అయితే రైడ్ కి అయితే పోయినాడు. లాస్ట్ కి ఏమైతే చూద్దాము. పీరుభాయ్ అయితే ఇద్దరికైతే అవుట్ చేసుకుని వచ్చేసాడు. ఇద్దరికి అవుట్ చేశాడని నీళ్ళ క్యాన్ ఎత్తుకొని తాగుతున్నాడు. నాకు ఎలా ఉండన్నా నీళ్ళు? ఇట్స్ వెరీ కూల్. ఏందో మిస్టేక్ అయిందంట. అందుకోసం పీరుభాయ్ అయితే రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరిని అడుగో, లేదంటే నేను చిరుగుతాం వచ్చా గూగుల్ కొట్టరా మ్యాచ్ తీసుకొచ్చా చూపించా. నువ్వు చిరుగుతావా? రెండు కాలు బయట మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. పీరుభాయ్ టీం అయితే ఓడిపోయింది. అందుకోసం అయితే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి క్లైమేట్ చూడండి. ఈ క్లైమేట్ లో కూడా వీళ్ళైతే మునుగుతున్నారు. వీళ్ళు మునగడం అంతా అయిపోయిన తర్వాత ఆకలేస్తుందని ఒక బకెట్ లో అన్నము కూర అంతా వేసుకొని బాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకొని బాగా తింటున్నారు. వీళ్ళు తినిన తర్వాత టేస్ట్ ఎలాగ ఉన్నదో అడుగుదాము. అక్కడి నుంచి బయలుదేరేసి ఇంటికి వచ్చేసాము. సరే ఉంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.